ఇక్కడ మనం చూస్తే వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనా శరీరేచ్ఛ వలనైనా మనుష్యేచ్ఛ వలనైనా పుట్టిన వారు కాదంట. హల్లెలూయా. ఎవరైతే తమ జీవితాన్ని దేవునికి సమర్పించి దేవుని అడుగులో అడుగులు వేస్తూ ఆ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి ముందుకి కొనసాగించబడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారు రక్తము వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మనుష్యేచ్ఛ వలన కానీ పుట్టినవారు కాదు. కానీ ఎందుకంటే దేవుని కోసం బ్రతికేవాడు తన ఇచ్చలను సిలువ వేస్తాడట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మనం ప్రభు పిల్లలుగా అంగీకరించబడాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే ఆయనను విశ్వసించాలి, ఆయన నామమును అంగీకరించాలి. పౌలు భక్తుడు అదే అంటాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది, ఇశ్రాయేలీలారా, నా సహోదరులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు నేను వారి నిమిత్తం మానక చేయు ప్రార్థనయునై ఉన్నది. ఏంటంటే తన ఆశ, తను రక్షించబడిన నాటి నుండి అతడు మరొక మాట అంటాడు. ఏంటంటే కొందరినైనా రక్షింపవలెనని అందరికీ నన్ను నేను ఎలా చేసుకున్నాడండి, దాసునిగా చేసుకుంటుని అంటూ యూదుల్ని సంపాదించుకొనుటకు యూదులకి నేను యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రము లేనివాడనైనను సరే ధర్మశాస్త్రముకు లోబడిన వాని వలె వారి ఎదుట ప్రవర్తించితిని. ఎందుకని? ఆ ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకోవాలి ఏ విధము చేతనైనా. మరొక మాట అంటాడు, ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుట కొరకు ధర్మశాస్త్రముకు లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె నేను ప్రవర్తించి తిని, బలహీనుల్ని సంపాదించుకొనుటకు బలహీనులకు నేను బలహీనుడుగా ఉంటిని. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నటువంటి వారిని రక్షించుకోవాలంటే ఆ స్థితిలో మనం మారిపోవాలండి. చిన్న పిల్లలకి యేసయ్య మాటలు బోధించేటప్పుడు మనం కూడా చిన్న పిల్లల వలె మారిపోతేనే వారికి అర్థమవుతుంది. అవును కదండి? పెద్దోళ్ళకి బోధించినట్లు చిన్నపిల్లలకి బోధిస్తే అర్థమవుతుంది అంటారా? అర్థం కాదు. కాబట్టి పౌలు యొక్క ఆశ, తపన, తృష్ణ ఏంటంటే ఏ విధము చేతనైనను కొందరినైనా సంపాదించుకొనవలెనని అందరికీ అన్ని విధముల వాడనైతినంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా కొంతమందిని సంపాదించుకునేటువంటి సమయంలో ఎవరితో ఎలా మాట్లాడితే వారికి యేసయ్య ప్రేమను బోధించగలుగుతామో, ఎవరితో ఏ విధంగా ఉంటే వారికి దేవుని సువార్తను ప్రకటించగలుగుతామో ఆ విధంగా మారిపోతేనే మనం అందరినీ సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా. కష్టాల్లో ఉన్నటువంటి వారిని ప్రభు దగ్గరికి నడిపించటం కోసం మన ఏ కష్టంలో నుండి వచ్చామో, ఏ కన్నీటి అనుభవాలు గుండా వచ్చామో వారితో మాట్లాడి వారి వంటి అనుభవాలు గుండా వచ్చిన పరిస్థితులు వారి దగ్గర మాట్లాడితేనే వారు దేవుని వైపు తిరగలుగుతారు. అలాగనే పౌలు కూడా ఏమంటున్నాడంటే, నా ప్రజలను దేవుని వైపు నడిపించాలని నా హృదయాభిలాష, వారి నిమిత్తం నేను మానక చేయు ప్రార్థన ఉన్నది. ఒకటి, మనం ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించటం కోసం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? రెండవది ప్రార్థన చేయాలి. రాత్రి ఒక బుక్ చదివాను. ఆ బుక్కులో క్రీస్తు విజయం అనేటువంటి ఒక చిన్న పుస్తకం. దానిలో ఏమని వ్రాయబడిందంటే, జాషువా డానియేల్ గారు చక్కటి తన అనుభవాలలో నుండి కొన్ని మాటలు వివరించటం జరిగింది. ఏం మాటలు వివరించటం జరిగిందంటే, తన పెదనాన్నగారు కుమారుడు తన అన్న చాలా చక్కగా ప్రార్థనలు ఆత్మీయంగా ఎదుగుతూ చక్కగా ఆరాధనకి వెళ్తూ వస్తూ ఉండేవాడట. అయితే తను చదువుకుంటున్నటువంటి క్రమంలో ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాడంటండి. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేసరికి తన హృదయం అంతా కూడా వేదన, బాధతో నిండిపోయి, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు మంచివాడు కాదు, నాకు ఇక దేవునితో నాకు సంబంధం ఏమీ కూడా లేదనేసి దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకములోనికి జారిపోయి భక్తిహీనతలోనికి వెళ్ళిపోయి ఎంతగా మారిపోయాడంటే చివరికి
చివరికి ప్రియమైన దేవుని బిడ్డ ఆరాధించే వారిని కూడా ఆటంకపరిచి ఆరాధన ఆపేసేటువంటి అంత దుష్టత్వంలోకి దిగిపోయాడంటండి. అర్థమవుతుందండి? అంత దేవుని మీద విపరీతమైన ద్వేషము కోపము పెట్టేసుకుని దేవునికి దూరం అయిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఈ జాషువా డానియేలు గారికి చాలా బాధ అనిపించి తన అన్న కోసం చాలా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరికి చూస్తే ఈ జాషువా డానియేలు గారిని కూడా ఆత్మీయ జీవితంలోంచి వెనక్కి లాగేయాలి అన్నంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడంట తన అన్న. కానీ ఇతడు మాత్రం నేను ఏదేమైనా దేవుని కోసం నిలబడాలి, నన్ననే నా మార్గంలోనికి నడిపించాలి తప్ప నేను మాత్రం జారిపోకూడదని ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొన్ని నెలలు గడిచాయి. ఈలోపు ఒక రాత్రి తన అన్నకు ఒక అలవాటు ఉందట. చర్చికి వెళ్తాం మానేసిన, ప్రార్థన చేసుకోవటం మానేసిన, తన ఇంట్లో ఒక పుస్తకం ఉండేదంట. ఆ పుస్తకంలో అనుదిన వాక్య ధ్యానం అని ప్రతిరోజు ఇదే సంవత్సరమో ఇదే నెల ఇది ఏ తారీఖో ఆ తారీఖుకి ఒక వాగ్దానం అనేది వాక్యం అనేది ఉంటుంది ఆ పుస్తకంలో. 365 రోజులు మనకి సంవత్సరానికైతే 365 ప్రసంగాలు ఆ పుస్తకంలో ఉంటాయి. ప్రతిరోజు ఆ వాక్య భాగాన్ని చదివి పడుకోవటం ఆయన అలవాటట జాషువా డానియేలు గారు అన్నయ్య గారికి. ఆ రాత్రి ఆయనకు వచ్చినటువంటి వాక్యం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఏమంటే జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట నేను పెట్టి భూమి ఆకాశములు నీ మీద నేను సాక్షిగా పిలిచి తిననే వాక్య భాగం ఆ రోజు అతనికి వచ్చిందంటండి. వెంటనే జాషువా డానియేలు గారి దగ్గరికి భయముతో వణుకుతో వచ్చి, ఏంటి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఈరోజు ఈ వాక్యం వచ్చింది, నాకు చాలా భయంగా ఉంది, ఈ వాక్యం ఏంటో నాకు బోధించు అనేసి జాషువా డానియేలు గారితో మాట్లాడేసరికి వెంటనే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఇతడికి అర్థం కావట్లేదంట, నమ్మలేకపోతున్నాడట. దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు ఈరోజు వాక్యం ద్వారా అని చెప్పేసరికి ఈయనకి చాలా ఆశ్చర్యం అవుతుందంట. ఎందుకంటే ఈయన్నే విశ్వాస జీవితంలోంచి తన అన్న వెనకలాగేయాలని ఆలోచనలతో ఉన్న సమయంలో నాన్న వచ్చి అంటే ఎలా నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ వెంటనే తనకు వచ్చిన వాక్య భాగాన్ని చెప్పినప్పుడు సూటిగా తేటగా దేవుడి రోజు నీతో మాట్లాడాడు. జీవము మరణము ఆశీర్వాదము శాపము నీ ఎదుట పెట్టాను, ఏది కావాలో నువ్వు కోరుకో అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే నువ్వు మరలా నూతన పరచడానికి సరైనటువంటి సమయము. నిన్ను దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పటికే ఆయన నీ వైపు తన చేతులెత్తి నిన్ను తన వైపుకి పిలుస్తున్నాడు అనేసరికి ప్రియమైన దేవుని బిడ్డ తన హృదయం అప్పటి వరకు కఠినమైపోయినటువంటి ఆ మొండి హృదయం, బండ వంటి హృదయం మెత్తన మనసుగా మారిపోయి కన్నీళ్లు కార్చటం ప్రారంభించాడంటండి. హల్లెలూయా. వెంటనే ఇరువురు కూడా మోకాలేసి ఎన్ని గంటల వరకు ప్రార్థన చేశారో తెలుసండి. రాత్రి మోకాలు వేసినటువంటి వ్యక్తులు తెల్లవారుజామున 2 వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. హల్లెలూయా. తన అన్న 3 గంటలకు పడుకున్నాడట. మరలా ఉదయాన్నే లేచాడు. హడావుడిగా రెడీ అయిపోతున్నాడు. తన తమ్ముడు అడిగాడు, అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను మన ఊరు బయట ఉన్నటువంటి మామిడి తోటలోకి వెళ్తున్నాను, మధ్యాహ్నం భోజనానికి కూడా నేను రావటానికి కుదరదు, కాబట్టి నా గురించి నువ్వు వెతకొద్దు, నేను ఫలానా స్థలానికి వెళ్తున్నాననేసి అని వెళ్ళిపోయాడు. తనకు అర్థమైంది నా అన్న ప్రార్థన చేసుకోవటానికి వెళ్తున్నాడని. మరలా తన అన్న కోసం ఈ జాషువా డానియేలు గారు ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మోకాలేసి ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడో తెలుసమ్మా? నన్నను దర్శించి ప్రభువా మీరు మాట్లాడండి, నీ ప్రత్యక్షత దయచేయండి, పడిపోయిన స్థితిలో నుండి ఈరోజు నాన్న నిలబడాలి, కట్టబడాలి, నీ కోసం మరలా బ్రతకాలని ప్రార్థన చేస్తూ ఉండగా తన అన్న మరలా ఇంటికి వచ్చినటువంటి ఆ తలుపు తీసినటువంటి శబ్దం వినబడిందంటండి. వెంటనే మోకాలు మేంచి దిగి, ఎక్కడికి వెళ్ళావన్నయ్య, ఏం జరిగింది ఏంటంటే, నాకు ఒక వాక్య భాగం వచ్చింది, నాకు అదేంటో నువ్వు వివరించాలన్నప్పుడు 103వ కీర్తన 12వ వచనం ఒకసారి తీసుకుందాం. 103వ కీర్తన 12వ వచనం ఒకసారి తీసుకుందాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను
మనకు అంత దూరపరిచి ఉన్నాడు. చాలమ్మా, ఈ వాక్య భాగాన్ని నేను ఏడుస్తూ కన్నీళ్లు కార్చి నా పాప స్థితి అంతటిని కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా దేవుడు నాకు దర్శనంలో ఈ వాక్య భాగాన్ని చూపించాడు. ఈ వాక్యానికి అర్థమేంటి అని అడిగినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డ, నిశ్చయముగా నీ పాపాలన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారి దినాన్న క్షమించి వేశాడు. నీ పాపాలన్నిటిని కూడా తుడిచివేశాడు. ఇక పాప భారం అనేది నీ మీద లేనే లేదన్నాడంటండి. హల్లెలూయా. ఇప్పుడు తన అన్న నూతన సృష్టిగా మార్చబట్టానికి, మరలా మునుపటి వైభవం, మునుపటి భక్తి జీవితం కొనసాగించటానికి కారణం ఎవరండి? తన సహోదరుడు తన కోసం చేసినటువంటి ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పౌలు కూడా అదే అంటున్నాడు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనన్న హృదయాభిలాష నేను వారి నిమిత్తం మానక చేయు ప్రార్థననై ఉన్నది. హల్లెలూయా. ఒకటి, మనం చేసే ప్రార్థన ఫలిస్తుందా అంటే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఒకవేళ దినాలు గడవచ్చు, నెలలు గడిచిపోవచ్చు, సంవత్సరాలు గడిచిపోయినా సరే, ఏదో ఒక దినాన్న నువ్వు దేని విషయంలో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నావో, ఎవరి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావో, ఏ కార్యం కోసం ప్రార్థన చేస్తున్నావో, నీ ప్రార్థన ద్వారా కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి దేవుడు సమస్తము చేయటానికి శక్తిమంతుడై ఉన్నాడు. భక్తులందరూ కూడా చేసింది ఇదేనండి. విలాప వాక్యాలు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము 48వ వచనం. విలాప వాక్యములు, పాత నిబంధన గ్రంథం, పేజ్ నెంబర్ 684. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 48వ వచనం. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని జనాంగమా, ఈ విలాప వాక్యాలు 3వ అధ్యాయం 48వ వచనం. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచు ఉన్నది. ఇతడు కూడా ఏ అనుభవంలో ఉన్నాడండి? కన్నీటి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటమ్మా? తన జనుల కోసం. ఎందుకంటే తన జనులు నాశనములో ఉన్నారు, కష్టములో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారిని చూచి, వారి జీవితాలు, వారి స్థితిగతులు చూచి యిర్మీయాకి భయంకరమైనటువంటి కన్నీరు. ఎంత కన్నీరు అంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆ కన్నీరు ఏరులై పారుతుందంట. తన ప్రజల నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకని, ఏ నాశనంలో తన ప్రజలు ఉన్నారు అంటే, వింటున్నారండి? జాల తల్లి సైలెంట్గా ఉండాలి. ఏ నాశనంలో తన ప్రజలు ఉన్నారు అంటే, ఇదే గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దప్పి చేత చంటి పిల్లలు నాలుక వాని అంగిటిని అంటుకొనును, పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవ్వడును వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడి ఉన్నారు. చాలమ్మ, ఎంత భయంకరమైనటువంటి కష్టం తన ప్రజలకు వచ్చిందంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ వ్రాయబడింది, దప్పి చేత చంటి పిల్లలట నాలుక వాని అంగిటికి అంటుకుని ఉందంట. ఆకలేస్తుంది, ఆహారం పెట్టండి, చాలా ఆకలిగా ఉందని తన చంటి పిల్లలు అన్నము కోసం అడిగినప్పుడు ఎవ్వరూ కూడా ఆహారం వారికి పెట్టట్లేదంటే. ఎందుకని? కరువు దినాలు వచ్చేసినాయి, కనీసం తినటానికి ఆహారం లేదు, మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి. రెండవదిగా చూస్తే సుకుమార భోజనము చేయువారట దిక్కులేక వీధులలో పడి ఉన్నారంటండి. ఇలాంటి దినము అనుకోకుండా అకస్మాత్తుగా రాలేదండి. ముందుగా యిర్మీయా ప్రవక్త తన ప్రజలకి తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడంటే, నాశన దినం ఒకటి రాబోతూ ఉంది, ఉగ్రత దినం ఒకటి రాబోతుంది, శత్రువులు వచ్చి మన చుట్టూ ముట్టడి వేసి
మనకి భయంకరమైనటువంటి కీడు చేయటానికి పొంచి ఉన్నారు. కాబట్టి ఆ కీడులో నుండి మీరు తప్పించబడాలంటే మీరు దేవునిని వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. మీరు దేవుని యందు భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా మీకు ఇష్టమైన త్రోవలకి తిరిగిపోయారు. మీ మార్గాన్ని మార్చుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చండి. అప్పుడు ఉగ్రత నుండి కాపాడబడతారని ఇర్మియా ప్రకటిస్తూ ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డ, వారందరూ ఏం చేశారో తెలుసండి? మాకు నాశనం రావాలని కోరుకుంటున్నావా, మా కీడు రావాలని తలంచుచున్నావని ఇర్మియాని తీసుకుని వెళ్ళి నీళ్లు లేని గుంటలోనికి దించి కొన్ని దినాలు ఆహారం పెట్టకుండా బాధించటం మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియాని మరొకసారి బొండాలో వేసి బిగించటం, చెరసాలలో వేసి భయంకరంగా బాధించటం, ఎన్నో విధాలుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ హింసించటం మొదలు పెట్టారట. ఎందుకనండి? మీ మీదకి నాశనం రాబోతుంది, మేల్కోండి, దేవుణ్ణి వేడుకోండి. ఆపత్కాలమందు మీరు కాపాడబడాలి, తప్పించబడాలంటే మీరు ముందుగానే ప్రార్థనలు చేస్తేనే తప్పించబడతారంటే ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా ఇర్మియా మాట వినలేదు. దానికి పైగా ఈ మాటలు ప్రకటించినటువంటి ఇర్మియాని భయంకరంగా బాధించారంటండి. రానే వచ్చేసింది. ఏమొచ్చేసిందమ్మా? శత్రువులు వచ్చేసారు, ముట్టడి వేసేశారు, కరువు వచ్చేసింది, త్రాగటానికి మంచి నీళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితి రాగా తన ప్రజల యొక్క దుఃఖము, కన్నీరు, వేదన చూస్తూ ఉంటే ఇర్మియాకి కన్నీరు ఏరులై పారుతున్నాయంట. చంటి బిడ్డలు ఆహారం లేక ఏడుస్తున్నారు. ఆహారం కోసం వెతికిన ఆహారం పెట్టేవారు లేని పరిస్థితి. మరొక దుఃఖం ఏంటి అంటే అదే 4వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు పాల కంటే తెల్లని వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బుగ్గు కంటే నలుపాయను, వారిని వీధులలో చూచువారు వారి గుర్తు పట్ట జాలరు. ఏమ్మా? పాల కంటే తెల్లని వారంటండి, చాలా సొగసైన వారు, సౌందర్యం కలిగినటువంటి వారు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయారంటే బొగ్గు కంటే కూడా నల్లగా మారిపోయారట. ఎందుకని ప్రియమైన దేవుని బిడ్డ? భయంకరమైనటువంటి కష్టకాలం, శ్రమ దినం అనేది ఒకటి రాబోతుందని ఇర్మియా చెప్పగా వారు చెవియొగ్గలేదు, దేవునికి లోబడలేదు, ప్రార్థనలు చేయలేదు. కాబట్టి భయంకరమైనటువంటి నష్టం వారి మీదకి వచ్చేసింది. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి కారణం ఏంటంటే మన ఎదుట కూడా భయంకరమైన ఉగ్రత దినం అనేది ఉంది. భూమి ఆకాశములు గతించిపోతాయి, భూమి మీద ఉన్నటువంటి కృత్యములు కాలిపోతాయి, సూర్యచంద్రులు అదృశ్యమైపోయే దినం అనేది మనం కూడా ఎదుర్కోబోతున్నాం. ప్రియమైనటువంటి సంగమా, ఆ దినాన్ని మీరు ఉగ్రతలో నుండి కాపాడబడాలంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. ఒకసారి తీసుకుందామా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదవండి తీసిన వారు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలమందు నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూస్తే మన ఎదుట కూడా ఏముందంటమ్మా? ఒక శోధన కాలం అనేది ఉంది, ఒక పరీక్షా కాలం అనేది ఉంది, సమస్త దేశముల మీదకి రాబోతుంది. ఏంటి అంటే దేవుని యొక్క ఉగ్రత. దేవుడు అంటున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. ఎవరు కాపాడబడతారు, ఎవరు తప్పించబడతారంటే ఆయన ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొనాలి. దాన్ని అనుసరించి నడిచే వారిని ఉగ్రతలో నుండి దేవుడు తప్పిస్తాడట. హల్లెలూయా. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును
ధన్యులు. హల్లెలూయా. ఆ ఉగ్రత నుండి కాపాడబడాలంటే రెండవదిగా మనం చేయవలసిన పని ఏంటండి? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును అందులో వ్రాయబడిన వాటిని విని వాటిని గైకొను వారు ధన్యులు. ఒకటి, ఆ వాక్యాన్ని మనం దివారాత్రులు చదువుతూ ఉండాలి, గైకొనుచు ఉండాలి. ఎవరైతే గైకొంటూ చదువుతూ ప్రియమైన దేవుని బిడ్డ దేవుని మార్గంలో నడుస్తారో వారు కాపాడబడతారు. దేని నుండి కాపాడబడతారండి? రాబోయేటువంటి ఉగ్రత నుండి కాపాడబడతారు. ఇర్మియా హెచ్చరించాడు ప్రియమైన దేవుని బిడ్డ, కానీ ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా ఆయన మాట వినలేదు. అందరూ అతన్ని గాయపరిచారు, తృణీకరించారు, బాధించారు. వారికి ప్రతిఫలముగా వచ్చింది ఏంటంటే కీడు. కానీ ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు మనం రాబోయేటువంటి కీడు నుండి తప్పించాలని అనేక మంది ప్రవక్తలు సేవకుల ద్వారా బోధిస్తున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే, వారు వెనక నశించిపోయారు, కానీ మనం విని రక్షించబడాలనే దేవుని ఆశ. హల్లెలూయా. దేవుడి మాటలు మన హృదయాల్లో ముద్రించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా కొరకు మీరు సిద్ధపరిచిన నీ మాటలు నాయన బోధించి ఉండగా దయచేసి బిడ్డలందరినీ మీరు బలపరిచి అయ్యా నీలో స్థిరపరచండి. కాలు జారు స్థలములో మమ్మల్ని ఉండనియొద్దు, సమభూమిలో మమ్మల్ని నిలవబెట్టండి. నీ రాజ్యముకు వారసులుగా సిద్ధపరిచి అయ్యా నీలో మేము నిలిచి బహుగా ఫలించుటకు, నీ రాకడలో ఎత్తబడుటకు, ఉగ్రత నుండి తప్పింపబట్టుకు, కాపాడబడుటకు, నీ రాజ్యములో మేము ఉండుటకు, నీ మహిమలో మేము ప్రవేశించుటకు సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.